కొన్ని పల్లెటూరుల్లో స్కూళ్లలో పిల్లలు అల్లరి చేస్తూ మాస్టర్లు ఏడిపిస్తూ ఉంటారు. ఒక పల్లెటూరులో ఒక స్కూల్లో పిల్లలంతా అల్లరి చేస్తూ మాస్టర్ని ఎలా ఏడిపిస్తున్నారని ఐటమ్ని ఇప్పుడు మీ ముందు చేసి వినిపిస్తాను. మాస్టర్ పిల్లలకు పాఠం చెప్తున్నాడు. పిల్లలంతా ఎక్కువగా అల్లరి చేస్తున్నారు. ఒరే బడు ధైర్యం, మీ మొహాల మండ వెద్దవల్లారా, నిశ్శబ్దంగా ఉండండి. అల్లరి చేస్తే బుర్ర బదులు పడిస్తున్న వెద్దవల్లారా. సైలెన్స్ సైలెన్స్. 8 3 3 2 3 3 30 30 40 40 50. ఒరే నీ మొహం అంటే ఏమిట్రా గొడుగుతున్నావు కదా, చంపేస్తాను. సైలెన్స్. అల్లరి చేయకు. మేస్టరండి వీడు నన్ను దాకా నుంచి గిల్లెట్టున్నాడండి. ఓరి నీ మొహం అంటే గిల్లుకోవడాలు ఏమిట్రా, క్లాసులోకి వచ్చి వెదవల్లారా. నిశ్శబ్దంగా ఉండండి, అంటే నేను పిలుస్తున్నాను, పలకండి. అలాగే పిల్లండి. నెంబర్ 1. ఒరి మొహం అన్నా ఊరే ఏమిట్రా అది ఉడుకుతున్నా వెధవా కానా. వద్దులే బోణి నువ్వా, చెప్పక్కర్లేదులే వెధవా, కూర్చో. నెంబర్ 2. క్యాబే. ఏమిటి క్యాబే? ఇంకా నయం ఏరా అన్నావు కాదు, వెధవా కానా. క్యాబే ఏమిట్రా వెధవా. ప్రెసిడెంట్ సార్ అనాలి, కూర్చో. నెంబర్ 3. ఓరి నీ మొహం అండా ఊరే ఏమిట్రా ఇది బడనుకున్నావా వెధవా కానా. మడిలోంచి కలుగుతున్నావు వెధవా కానా. బడిలోకి వచ్చి ప్రెసిడెంట్ సార్ అనరా. ఏమిట్రా అరుపులు వెధవా, కూర్చో. నెంబర్ 4. ఏమిట్రా వెధవకారా. ప్రెసిడెంట్ సార్ అనమాట ఏమిటి వెధవా. నెంబర్ 5. ఓరి నీ మొహం అన్న మీరిద్దరు అన్నదమ్ములు ఏట్రా వెధవలారా. వెధవా మీరు వెధవలారా, కూర్చో. నెంబర్ 6. ఏం వచ్చినప్పుడు చూసావు కదండి. ఓరి నీ మొహం అన్న వచ్చినప్పుడు చూస్తే అటెండెన్స్ పలకరా వెధవకారా. పలుకుతూ ఉండరా వెధవా. నెంబర్ 7. రండి ఆడు బయట ఆడుకుంటున్నాడండి. వెధవ బయట ఆడుకోవడం అంటే బళ్ళోకి వచ్చి వెళ్దాం రమ్మను. ఇప్పుడు రావడం కుదరదంట అండి. ఎందుకు కుదరదు వెధవ, కొట్టిన మొహం పగిలిపోదు కదా, రమ్మనండి. మిమ్మల్ని రమ్మంటున్నాడండి. ఒమ్మ వెధవలారా. ఎవరే ఏమిట్రా మొండి సమాధానాలు వెధవలారా. వస్తున్నా ఉండు వెధవ. నెంబర్ 8. జై హింద్. ఊరి మొహం అన్నా ఊరే మిలిటరీ నుంచి కానీ వచ్చి విడరా సన్నాజీ. ఏమిటి అరుపులు ఏమిట్రా, నెమ్మదిగా చెప్పరా వెధవ. వెధవాడి తెలుసు మీరు. నెంబర్ 10. ఎవడ్రా వాడు పలకనే, ఎవడు ఆ నెంబర్ ఎవరు. ఈడేనండి. ఏ వెధవ కానీ ఏం పిలుస్తుంటే వినపట్టలేదు, పలకమే. ఏంటి నా నెంబర్ తెలదు. తెలీదు వెధవకారా. ఒరే ఇంతకీ నీ పేరేమిటి నాయనా. భోషిడీకే. ఒరి నీ మొహం అన్నా భోషిడీకేమిట్రా పేరగితే వెధవా. నీ పేరు. అవును భోషిడీకే. మళ్ళీ అవును భోషిడీకే. ఒరే వెధవా నేను అడిగింది నీ పేరురా. అవునండి నా పేరు భోషు, మా ఇంటి పేరు డీకే, కలిపితే భోషిడీకే కాదండి. ఒరి నీ మొహం అన్నా భోషిడీకే కాదురా, డీకే బోసు అను. అంతేగాని భోషి అమ్మ వెధవా కానీ ఈ వంక నన్ను తిట్టేద్దామనా, చంపేస్తాను వెధవా. ఇప్పుడు వచ్చేరోజు అప్పుడే భోషిడీకే తిడతావు వెధవా, కూర్చో. మీ మొహాలమన్నా వెధవడి నిజులు వెధవ పేర్లు మీరు. నెంబర్ 11. అబ్బా అటెండెన్స్ పలకాలంటే నాకు చాలా సిగ్గండి. సిగ్గా నా తల్లి, నీ సిగ్గు శివడా. పలుకుతూ ఉండమ్మా పర్వాలేదు. నెంబర్ 12. పిలిచారా మాస్టారు. లేదమ్మా అరిచాను, వినబట్టం లేదేమిటి. పిలిచారా అట మళ్ళీ ఈ మొహాలు బండ. నెంబర్ 13. ఎస్ మేడం. మేడమ్మా ఈ మొహాలు బండ నీకంటే నేను మేడంలా కనపడుతున్నానా. ఇంకా నయం కాసేపు పోతే అమ్మ మనీలా ఉన్నావు. వెధవ అటెండెన్స్ మీరు వెధవల్లారా. ఒరే చెప్పిన అటెండెన్స్ చాలు కానీ ఈ వేళ ఉప్పు కప్పురం పద్యం అప్పు చెప్పుకుంటానని ఎంతమందికి వచ్చింది. ఒరే నిన్నేమని అడిగాడు రా వెధవకానా. నువ్వు ప్రతిదానికి లేచిపోతావు, చంపేస్తాను లేచేబట్టే, కూర్చో. ఒరే నాయన రాంబాబు నువ్వు చెప్పరా. ఏం చెప్పను నా పిండాకుడు. ఏం చెప్పరా. ఉప్పు కప్పురం పద్యం. ఉప్పు కప్పురం పద్యమా. ఉప్పు కప్పురం పద్యమే కదా. ఉప్పు కప్పురం పద్యం. ఉప్పు కప్పురం ఒక బోలి నిండి రుచిలి దాడు మీరు పుడుచులు మెత్తరండి. ఏ ఓరి మొహం బండా. ఒరే అవుటుకు రావడం ఏంట్రా వెధవకారా. అదే వస్తుందిరా నీకు పద్యం రాదు. నాకు తగులుడు వెధవ కానా. ఒరే రాము నువ్వు చెప్పినాయనా. నేనండి నేను కూడా ఇంకా చదవలేదండి. ఒరి మొహమ్మడి మరి ఏం చేస్తున్నావు వెధవ కానా. చదవడం మానేసి చదువు కాసేపు అప్పు చెప్పుకుంటాను. ఒరే రమేష్ కొత్తగా కానివెంట్ నుంచి వచ్చిన పై నువ్వు చెప్పరా. ఏం చేస్తాం నా పిన్నాకుడు ఏం చెప్పనాడు. ఉప్పు కప్పురం పద్యం. ఉపకాపురం ఒక బాలిక చూడగా చోటేస్ట్వే. ఓరి నీ మొహం అండ టేస్ట్ ఏమిట్రా వెధవ కానా. పద్యంలో ఇంగ్లీషు తెలుగు ఏమిట్రా వెధవ.
తెలుగులో చెప్పి తగులాడు. టేస్ట్ అన్నామంటే మొహం ఫేస్ట్ అయిపోతుంది వెధవాకారా. వెధవ పద్యం చెప్పడం నువ్వు వెధవా కూర్చో. ఒరే ఏమిట్రా ఈ పద్యాలు చెప్పడాలి వెధవల్లారా. ఒరే నాయన సాహిబుల్ అబ్బాయి జిలానీ నీకు కానీ పద్యం వచ్చిందా? వచ్చింది బే. పొర్ణి మొహం అండ మళ్ళీ బే. ఆ బే అనే పదం అనకరా వెధవా, నాకు ఎలర్జీ పుట్టినట్టుంది. సరే చెప్పు. అయి ఉప్కి గంభీరమ్ముని అగ్గి పోలికి నుండు సోడికి సోడికి రుచులు శాంతి వేరు పురుషులందు పుణ్యం పురుషులు ఎవడపై ఇష్టపడతా పేరమ్మ ఇనుకుంటే ఇనుకోలేదు బే. ఒరి మొహం అండా ఒరే ఉప్పు గప్పు రంగు నా ఎప్ప పోలుకుండా ఎవడ చెప్పండి ఆయన నీకు ఈ పద్యం? నాకు ఎంతగే తెలుసు బే. ఇది మళ్ళీ బే. ఒరే ఏమిటా పద్యం చెప్పంటే పూర్తి తీటెత్తనం సన్నాసి. మళ్ళీ నేను పద్యం అడిగితే చెప్పించుకుంటూ వెధవకారా కూర్చో. అమ్మ వెధవల్లారా ఒరే నా ప్రాణాలు తీసేస్తున్నారా ఒక్కొక్కడు. ఒరే పద్యం ఎవరికి వచ్చినా చక్కగా చెప్పండి రా. ఎవడరా వాడు పడుకుంటున్నాడు వాళ్ళు లేపు వెధవా పద్యం చెప్పు. నేను చెప్పను. పళ్ళు రాలిపోతాయి ముందులే. నేను చెప్పనంటే చెప్పను. ఏ వేళ కొడకుండా వేదావా ముందులే. ఏ మొన్న మా నాన్న నన్నేమీ అనుకోద్దని నీకు చిక్కుడుకాయలు ఇచ్చేటంట కదా. ఓహో మర్చిపోయాను బాబు. సైలెన్స్. వాడిని ఏమనకండి రా, బాగా ఖాళీ చేయండి పడుకోనైనా. చదవల్లరా ఊరే ఎవరికి వచ్చినో చెప్పండి రా. చంపేకరా ఊరే నన్ను చంపేకరా వెధవకానా. నువ్వు చెప్తే పీడంతా తినేస్తావరా. వద్దురా కూర్చోరా వెధవా. అమ్మ బాబా చెప్పు నాయన. ఉప్పు ఉప్పు చెప్పు. ఉప్పు ఉప్పు వెధవా చెప్పు. ఉప్పు ఉప్పు వెధవా ఉప్పు ఊరే నమ్ముకోరా. ఉప్పు వెధవా కానీ ఎంతో నన్ను చెప్పుతావు వెధవా. ఉప్పు తప్పింది నీ నోట్లే అవట్లేదు. లేచేవంటే పొర పదలు కూడా ఎత్తాను వెధవా కూర్చో. వెధవల్లారా ఒరే నాయనా ఆంజనేయులు నువ్వు చెప్పరా పద్యం. ఏం పద్యం చెప్పను? ఏం పద్యం ఏంటరా వెధవకాను. ఇప్పుడు చెప్పిన ఉప్పు కప్పరా పద్యం. ఉప్పు కప్పడం పద్యమా? ఏడు పద్యం అంటే నీ టైపా నా టైపా? ఓరి నీ మొహం అంట టైప్ ఏమిట్రా వెధవకాన. మామూలుగా చెప్పు, నాకు టైప్ అక్కర్లేదు. కాదు మరి మామూలు పద్యం టైపా పౌరాణ పద్యం టైపా? పళ్ళు రాలిపోతాయి వెధవకాన. పౌరాణ పద్యం ఏంట్రా వెధవా? మామూలు ఉప్పు కప్పర పద్యం చెప్పండి వెధవగాన. నాకు పౌరాణ పద్యం టైపే వచ్చు. ఓరి నీ మొహం మండా ఎలాగో అలాగో తగులడరా వెధవా. ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు నక్కపోలిక నుండు చూడ చూడ రుచుల చదవేరు పురుషులందు పురుషులందు పుణ్య పురుషులెవరయా విశ్వరా విరామ వినురవేమా. ఒరి మొహం అన్నా కదా ఒరే నువ్వు నువ్వే శబాకి కూడా వేసుకుంటున్నావు వెధవా. కానీ ఇదేమిటో దేని డామా స్టేజ్ అనుకున్నావు వెధవా. పద్యం చెప్పమంటే పొరవణ పద్యం మాట్లాడుతున్నావు వెధవా. ఒరే నీ బాబు కూడా పోయి నాటకాలు వేసుకోరా వెధవా. నన్ను చంపగరా కూర్చో. అమ్మ వెధవలా నా ప్రాణాలు దూడేస్తున్నావు. ఒరే ఒక పద్యం చెప్పడానికి చచ్చిపోతున్నారు వెధవలారా. ఒరే మీకు ఇష్టం వచ్చిన పద్యం చెప్పండి రా. మెట్టారండి నాకు ఓ పద్యం వచ్చింది చెప్పమంటారా? నా బాబు చెప్పు ఆయన. ఏం పద్యం రాది? చాటమైన ముద్ద. ఇది చాటమైన ముద్ద. ఏమిటి ముద్ద? ఒరే ఆ ముద్దను కరెక్ట్ గా పడగరా. ఇంకో రాగల బూతులా వినపడుతుంది నాకు. సరిగ్గా చెప్పు. చాటవెన్న ముద్ద చాటవెన్న ముద్ద చెంగలుపు దండ చెంగలుపు దండ బండారు మొట్టారు పొట్టుదెత్తి తండ్రితాయిట్లు ఒరే నీ మొహం అండాగారం కుడుతున్నావు వెధవగారా. ఒరే వద్దులేనా ఇలా సాగదు ఇక్కడ కూర్చో. ఒరే ఏమిట్రా పద్యం చెప్పడం? మెట్టారండి ఆ పద్యం నేను చెప్పనండి. నా బాబాయ్ చెప్పు. చాటవెన్న ముద్ద చెంగలుపు దండ పోదండే కదా. బంగారు మొలతారు పట్టుబుట్టి బంగారు మొలతారు పట్టుబట్టాడు వెధవ పట్టుదట్టి పట్టు మాట్లాడండి. బంగారు మొలతారేనా నిజంగాను? ఏంటిదా నీ మొహం మన ఎత్తడు రా వెధవగా. నీకు ఎందుకు వెధవగా ఏదో మొలతాడు చెప్పు. బంగారు మొలతారు పొద్దుట్టి చందుగుణాలతో చందుగుణాలు వెధవ చందితాయితులా పోన్లే తప్పు మీద నొప్పుకుంటాను. తండ్రితాయిట్లు చర్మం గజ్జిలో చినికృష్ణ నీ మొహం అంటా నోరు మీద వెధవగా. ఒరే వద్దురా మీ దిక్కుమాలి పద్యాలతో నన్ను చంపకండి రా వెధవల్లారా. ఒరే ఏమిట్రా ఈ పద్యం చెప్పడం? ఒరే నాయన ఒరే రామనాథం నువ్వు చెప్పరా. ఏమయ్యా ఏం పద్యం చెప్పండి? ఏం పద్యం ఏంట్రా వెధవకానా? నీకు ఇష్టం వచ్చిన పద్యం చెప్పరా. కదేంటి వయ్యా పద్యం అని కొట్టు చేస్తున్నావు. నేను కథ చెప్పరా? మీరు కథ చెప్తావా నాయన? ఒరే నేను పద్యం చెప్పండి కథ చెప్తున్నాడు రా వెధవా. అది కాదు సార్ పద్యం కన్నా కథ బాగుంటుంది.
ఒరే నాకు పద్యం కావాలరా, కథ చెప్తా చాలు, ఇటమై దగ్గర లేకపోతే లేదు. ఒరే అలాగే నాయనా నీకు వచ్చిందే చెప్పు. ఏం కథ చెప్పను, రామాయణం చెప్పనా భారతం చెప్పనా? ఒరే ఈ రెండు కథలు వద్దుగా, నాకు రామాయణం చిన్న మొక్క చెప్పు ఆయన, ఏదొస్తే తగులడు. గదు రామయ్య లక్ష్మణుని సీతమ్మని తీసుకుని కానలికి పోతుండు. లక్ష్మణ్ అన్నాడు, ఊరన్నా జంగిలికి పోదు కదా, జాన్వర్ ఉంటుంది అన్నాడు. ఏమిరా జాన్వర్ ఉంటే ఏం చేస్తుంది, ఏం ధైర్యం లేదా? ఆగు అయ్యేటి నేడు కానలికి బొమ్మండు, రేపు పట్టాభిషేకం ఉండు అని పరేషన్ అయిపోతుండు. తర్వాత ఏమైందిరా? అదేంటి సార్, హనుమంతుడు వచ్చిండు, జర లంకకు పోయిండు. రావణ్ణి పట్టుకుని ఏమిరా చేతను పట్టుకొచ్చినావు, నగరాలు చేస్తావురా, అనువు నరలు తీస్తా మళ్ళా అని పరేషన్ చేస్తుండు, గడిబిడి చేస్తుండు. తర్వాత ఏమైందిరా? ఏమైంది సార్, భారతం ముందు కదా. ఎవరిని మొహం అంట మళ్ళీ భారతం చెప్తావు నాయన, వద్దు నాయన ఇప్పుడు అంతా తినేకి వెధలా కూర్చో. ఒక్కొక్కరు నా ప్రాణాలు తినేసి వెధలు బయలుదేరారు. ఒరే ఒక్క 10 చెప్పడానికి 30 రూపాయలు పెడేస్తున్నారు, ఎవరు చెప్తారా కరెక్ట్ గాను? సరేండి నేను చెప్పనండి. ఎలా చెప్పి తగిలాడో కదా, ఎత్తుకురా వెధలా, నువ్వేమొద్దు కూర్చో. కాదండి ఉప్పొప్పరం పద్యం అండి. ఒరిని మొహం మండా, సరే చెప్పు. సరేండి ఉప్పొప్పరం అండి, ఉప్పొప్పరం ఏమోని ఒక పోయిషన్ ఉందండి. ఒక పోయిషన్ ఉండే కదండి, మీకు తెలుసు కదండి. అప్పుడేమోనండి చోరసులేండి మేస్తారు. చోరసులు ఏమోనండి, చోరసులు జాడవేరండి. జాడవేరే కదండి, మీకు తెలుసు కదండి. అమ్మయ్య దగ్గరికి రాకండి, అక్కడే ఉండండి. తర్వాత పురుషులండి. పురుషులు ఏమోనండి, ఏం జరిగింది అంటేనే పురుషులు ఉండండి. పురుషులు జ్ఞాపకం వచ్చిందండి, పుస్తకం చిరిగిపోయింది కదండి. వారిని మొహం అన్న పుస్తకం చిరిగిపోయిందా, అదా అది జ్ఞాపకం వచ్చిందా? వెధవగానే కొట్టినట్టు ఓ పగిలిపోతారా వెధవ. ఒక్కొక్కడు నాటకాలు ఆడేస్తున్నారు వెధవలలో, ఒక్క వెధవ సరిగ్గా పద్యం చెప్పలేదు. ఒరే నాయన శాస్త్రి గారు అబ్బాయి, నువ్వైనా వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పరా? అలాగేనండి. ఉప్పుగపురంలో ఒక పోలికనుండు, చూడనుచుల చాడవేరు, పురుషులందు పుణ్యం పురుషుల భయ. కొబ్బరికాయలు ఎక్కడ పెట్టి, అట్టుపల్లి ఎక్కడ పెట్టి, 2 రూపాయల చెవులు పెట్టి ఇంటూ విశ్వలాభిరాముడువేమా అయ్యా. ఓరి మొహం అన్నా వెధవా. ఊరే నేను పద్యం చెప్పన్నానా మంత్రాలు చదవమన్నా వెధవకాన, ఈ పద్యంలో కొబ్బరికాయలు అట్టుపల్లి ఉన్నాయా? 2 రూపాయలు తెచ్చి నీ జేబులో పెట్టినా వెధవకాన, కొట్టిన మొఖం పగిలిపోద్ది. మీ బాబు కూడా పోయి పెళ్లి చేసుకో వెధవా. పంటల వెధలు తయారయ్యారు, ఒక్కొక్క వెధవలు. ఎవరో ఈ మగ వెధవలు ఎవరో చెప్పొద్దురా. అమ్మాయి లక్ష్మి నువ్వు చెప్పమ్మా. మొన్న ఫస్ట్ షోకి వెళ్ళానండి, నేను సెకండ్ షోకి వెళ్ళానండి. పద్యం చదవడం కుదరటం లేదండి. అలాగా తల్లి, వాళ్ళ మిడ్ నైట్ షోకి వెళ్ళమ్మా, ఎవడో ఎత్తుపోతాడు, చేనుతులు పోద్ది. సరస్వతి నువ్వు చెప్పమ్మా. మగవాళ్ళంతా నవ్విలే ఉన్నారండి. కాసేపు ఏడవండిరా, వాళ్ళు ఏమి నవ్వరు గానీ చెప్పు. పప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ రుచుల జాడవీరు పురుష్. సిగ్గిస్తుందండి. పురుష్ అయ్యి బాబోయ్, పురుష్ నేను చెప్పలేను బాబు. పురుష్ అమ్మ, పురుష్ అబ్బా, పురుష్ అయ్యి బాబోయ్. పురుష్ ఏమిటి పురుషులు నిలబడిపోతున్నావు తల్లి, అంతా బెదిరిపోయి పైకి వచ్చేసి ఉన్నారు. ఈ పురుషులు బాధ మేము మళ్ళీ అమ్మా, పురుషులు ఎప్పుడు పడిపోతుంది తల్లి. మీ నాన్నగారితో తొందరగా పెళ్లి చేయమని నేను చెప్తాను కానీ ఇంటికి వెళ్ళిపోమ్మా. ఈ మొహాల బండ అటెండెన్స్ సరిగ్గా చెప్పలేదు, పద్యం సరిగ్గా చెప్పలేదు, లెక్కలన్నా చేశారా? ఒరే అలా మొహం పగిలిపోతు కొట్టానంటే వేదవకాయన ప్రతిదానికి లేచిపోతున్నావు. కూర్చో. ఒరే నువ్వు చెప్పరా నాయన. రాంబాబు 6లోంచి 3 తీస్తే అంత ఏంటండి? 6లోంచి 3 అండి. 6లోంచి 3 కానీ 3లోంచి 6 తీయకూడదు ఎట్టి. ఓరి నీ మొహం బండ 3లోంచి 6 తీయరా సన్నాసి. కూర్చో. నువ్వు చెప్పరా 6లోంచి 3 తీస్తే అంత ఏంటండి? 6లోంచి 3 అండి. ఎందుకు తీయాలండి? బుద్ధి లేక మా నాన్న తీయొద్దన్నాడండి. ఓరి వేధవా, మీ నాన్న తీయొద్దన్నాడు సన్నాసి. నేను దిగుబట్టుంటే పోనీ అలా కాదురా, ₹1 నీ దగ్గర ఉందనుకో, అందులో ₹10 పక్కన వాడికి అప్పించావు అనుకో, నీ దగ్గర అంటుంటుంది మా నాన్న అవ్వడికి అప్పవద్దన్నాడండి. ఓరి వేధవా, అది కాదురా, నేనే ₹1 ఇచ్చాననుకో, అందులో ₹10 పక్కన వాడికి ఇస్తే ఎంత ఉంటుంది? మీరు ₹1 ఇస్తారా? ఇచ్చి చూడండి ఏం జరుగుద్దో. ఏం జరుగుతుందిరా వేధవా? వెంటనే బడిచాలు పెట్టేస్తాను పట్టుకుపోయి. ఓరి నీ మొహం అన్నా. ఒరే నేనేమన్నా కూర్చో. అలా కాదురా, కనీసం మీకు ఏమైనా అంకీలు వచ్చినా? నాకు అంకీలండి, 3 అంకీలు వచ్చినాయండి. అయితే మొట్టమొదటి చెప్పు. మొట్టమొదటి చెప్పనండి, మధ్యలో చెప్పనండి, చివరిని చెప్పరా, నేను ఇంటికాడ అతుక్కుంటాను వేధవకాన. మొట్టమొదటి నుంచి చెప్పు. మొట్టమొదటి నేను లెక్కెట్టుకోండి, మధ్యలో అడగండి కిరాక్ నాకు. మొట్టమొదటి 3, 6, 9, 12. ఇది అదొకటి 3, 6, 9, 12 పుల్లు వచ్చేసి. ఓరి నీ మొహం మన పుల్లుగా రాడు వేధవకాన. అదే వెంకిరా మీకు తెల్దా? మీకు రాదేమో. మా ఇంట్లో గడియారంలో కరెక్ట్ గా ఉంటాయి మొత్తం. ఓరి మొహం అంతా గడియారంలో అంకీలు పూర్తుకుంటాయా? ఆ అంకీలే కొట్టేడు మొహం పగిలిపోతుంది వేధవకాన. కూర్చో. ఒరే అంకీలు చక్కగా కరెక్ట్ గా ఎవరు చెప్తారా? మాట్లాడండి.
నేను చెప్పనండి. నా బాబాయ్ నువ్వు మిగిలిపోయావా నన్ను చంపడానికి? చెప్పు. ముందు నాకు బాగా జ్ఞాపకం అండి. ముందేమో ఒకటండి. ఒకటే కదండి, మీకు తెలుసు కదండి. ఒకటి తర్వాత వెంటనే రెండండి. రెండే కదండి అమ్మయ్య, రెండే. రెండైతే మీరు ఎలా ఉండండి. తర్వాత ఏంటమ్మా? తర్వాత అవునండి, దగ్గర రాకుండా. తర్వాత ఏమోనండి, మూడేమోనండి అనుమానంగా ఉందండి. మూడే కదండి, మీకు తెలుసు కదండి. అమ్మయ్య, మీకు తెలిస్తే నాకు తెలిసినట్టే. అమ్మ చాలా అంకెలు వచ్చేస్తున్నాయండి. మూడు తర్వాత ఎంతమ్మా? మూడు తర్వాత మూడు తర్వాత ఏడ్చేవాదవా? మూడు తర్వాత ఆరా? నాకు తెలదనుకున్నావా? మాస్టరండి మూడు తర్వాత ఆరు అంటున్నాడండి. మూడు తర్వాత కరెక్ట్ గా వెంటనే ఎనిమిదే కదండి. ఓరిని మొహం బండా, మూడు తర్వాత ఎనిమిదా వెధవా? ఓరే ఇంకా అయ్యో, మూడు తర్వాత 10 అన్నా కాదు వెధవా. ఏదో అంకెలు నువ్వు కూర్చో. ఒరే ఏమిట్రా అంకెలు చెప్పడం? ఒక్కడు కూడా కరెక్ట్ గా రాదా? నేను చెప్తానా? హే ఎవడాడు? ఎవడు రావాడు వెధవా? ఏమిటి అరుపులు? ఏమిటి వెధవా? చెప్తే సరిగ్గా చెప్పుడు, అరిచేవాడి చంపేస్తాను. లాభం కలిగే రెండో నిండా ముళ్ళో ముళ్ళ నాలుగులో ఐదుల ఆరునొక్కట నీ పిండాకుడు వెధవకారా? ఒరే ఏమిట్రా తాటాకు వ్యాపారం వెధవకారా? తాటాకు వ్యాపారంగా చేస్తావా? పోయి మీ బాబు కూడా పోయి తాటాకు అమ్ముకురా వెధవ. అంకెలు చెప్పారంటే రాగాలు తెస్తాడు వెధవ. కూర్చో. అమ్మ వెధవలారా, ఒరే ఏమిట్రా నా ప్రాణాలు తీసేస్తున్నారు వెధవలారా. ఒరే కనీసం గుడించాలనే చెప్పండి రా. గుడించాలండి. గుడించాలైతే మాత్రం చాలా బాగా వచ్చండి. చెప్పు. నాకు కదండి వీడికి ఒన్ని మొహం అంటే ఆ మాత్రం నన్ను బెదిరించే కదా. కూర్చో. ఎవరా వాడు? నేనండి. ఏ గుడింత వచ్చినా నీకు? నాకండి చాలా గుడింతలు వచ్చండి. నా బాబాయ్ అయితే కాగుడింత చెప్పు. ఈ కాగుడింతం అండి ఔషధి ఎంతండి? కాగుడింతమే కదా. అలాగే కాగుడింతమే. ఇప్పుడు మనకి కాగుడింతం కదండి కావాలా? అదే కదా చెప్పు. కాగుడింతం ముందు అసలు దానికి ఎలా ఉంటుందో మీరు చెప్పండి. ఓరిని మొహం మండ ముందు నేను చెప్పనా? ఆ మాత్రం ఎందుకు లేచో వేదావా? ఒక పగిలిపోదు. కూర్చో. ఒరే కాగుడింతం కూడా అప్పుడే చెప్పలేడా? పెట్టారండి కాగుడింతం నేను చెప్పనండి. నా బాబాయ్ చెప్పు. కాని సాగదీస్తే కాని దిగ్గొడితే కి, కాని ఎగ్గొడితే కే, కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కై, కాని ఒంగోబెడితే కు, కాని ఒంగోబెట్టి సాగదీస్తే కు, కాని కితకితలిడితే క్రూ, కా పక్కన లెంపకాయ కొడితే కం, 2 లెంపకాయలు కొడితే కాహా. ఊరిని మోహం బండా. ఊరే నేను గుడింతాలు చెప్పమన్నా లెంపకాయలు కొట్టి దిగొట్టమన్నా నా బెదవకాన మొత్తం గుడింతాలని ఇలాగే దిగొడతావా? వద్దులేనైనా కాశాపుడితే నన్ను దిగొట్టి ఇలా ఉన్నావు బెదవా. కూర్చో. ఈ మొహాలు బండా. ఒరే నా ప్రాణాలు తీసేస్తున్నారు. ఒక్క విధవ సరిగ్గా ఆన్సర్ చెప్పలేదు బెదవలారా. ఊరే అలా కాదురా, నా చొక్కాలు నిన్నుబత్తాలున్నాయి. చచ్చిపోకరా కదా, చచ్చిపోకు. 6 కూర్చో. ఈ 6లోంచి ఒక్క 3 తీసి మీ చేతికి ఇచ్చాననుకోండి, ఇక నా చొక్కా నిన్నుంటాయి. ఆ పైన 3 పీకండి, లెక్కట్టపోతే అడగండి. ఇది పైన 3 తీసేనా? లేకపోతే చెప్పవా? నా బాబాయ్ నేనేం తీసాను కానీ నువ్వేం చెప్పగలదు కదా. అవస్థ పడక కూర్చో. ఊరే అలా కాదురా, ఈ బల్ల మీద 3 గుడ్లు పెట్టాను, కింద 3 గుడ్లు పెట్టాను, మొత్తం కలిపితే ఎన్ని మేటారండి? ఎక్కడన్నా కోడి గుడ్లు ఎద్దం చూసాం గాని మీరెప్పటి నుంచి చేస్తున్నారండి గుడ్లు? అమ్మ వెధవల్లారా. ఒరే నేను గుడ్లు పెట్టబెట్టరా వెధవా? మీ మొహాల మండ. మీకు చదువు చెప్పడం నా పరంగా ఎవరైనా సన్నాసులారా. ఇలా స్కూల్ వాతావరణం అనే ఐటెం ఉంటుంది. సాధారణంగా మనలో రకరకాల వ్యక్తులను చూస్తుంటాం. వీళ్లలో మనకు ఎక్కువగా నత్తి వాళ్ళు, గ్రహణం మొర్రి వాళ్ళు, చెవిటి వాళ్ళని చెప్పి ఎంతో మంది వ్యక్తులు మనకు కనపడుతుంటారు. అయితే ఈ నత్తి వాళ్ళని తీసుకున్నట్టయితే వీళ్ళు మాట్లాడే విధానం చాలా చమత్కారంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక 3 నత్తి వాళ్ళు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళు 3 ఒకే కంపార్ట్మెంట్ లో పక్కపక్కనే కూర్చున్నారు. అయితే ఇందులో ఒకడు నత్తివాడని ఇంకొకటి తెలీదు. వీళ్ళు 3 మాట్లాడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకుంటున్నారు. అందులో ఒక నత్తివాడు పక్కనున్న 2 నత్తివాళ్ళని ఇలా అడుగుతున్నాడు. పోతానే అడ్డిపెట్టుంటే ఎత్తావా అనగానే పక్కన ఉన్నవాడు నాకు నత్తని వేళాకోళం చేస్తున్నాడని కోపం వచ్చి అని కోపం పట్టలేక ఆయన కొట్టాడు. కొట్టగానే ఆ పక్కన ఆయన ఊరుకోలేదు, ఆయన కూడా దెబ్బలట్లో దిగాడు. ఎందుకు వచ్చిన గోళయా నోరు మియ్యండి అనగానే
ఆయన్ని బాధేశారు. ఇలా ముగ్గురు కలిపి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి బాదుకుంటుంటే కాసేపటికి అక్కడికి టీసీ గారు వచ్చి ఆ ముగ్గురిని చూసి కలిపి తిడుతున్నాడు. ఏమిటా గోల? ఇందాక నేను చూస్తున్నాను. పక్క స్టేషన్ వచ్చే వరకు ఎవడైనా నోరెత్తాడా ఒక్కొక్కరిని పడుకుని చావు 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 చంపేస్తాను జాగ్రత్త అని అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే అందులో నత్తివాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయా ఎదవా ఏడు నచ్చోడే ఏమయ్యా ఉండగా ఎట్లా పోయావు పోయా పెడతావేటయ్యా ఆయన ఉండగానే మొదలెట్టినయ్యా ఆయన పోయాక బయటకు వచ్చింది అనగానే సర్వర్ వచ్చాడు. ఏం కావాలి బాబు మీకు? ఏమిటండి మీరు అనేది నాకేం అర్థం అవటం లేదు. అంటే ఇదేదయ్యా బాబు నాకేం అర్థం అవటం లేదయ్యా, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవయ్యా బాబు. ఇదేమిరా బాబు పొద్దున్నే నాకు ఇదేం బేరమయ్యా బాబు, ఏమిటయ్యా నువ్వు అనేది నాకు పొత్తిగా ఏమి తెలియట్లేదు. నాయన కాశాపోతే పోతే నీ మాట నాకు వచ్చేలా ఉంది, నన్ను తప్పకయ్యా అంటుంటే ఈ భాష తెలుసున్న వ్యక్తి ఒక ఆయన వచ్చి అదేమిటండి పాపం మీ హోటల్లో ఏమేమి ఉందని అడుగుతున్నాడు. అదే బాబీని గోలా మా హోటల్లోనండి పూరి పెసరట్టు దోశ వడ గారి ఇడ్లీ ఉప్మా. మళ్ళీటందంటాడినా మెల్లిమెల్లిగా చెప్పమంటున్నాడయ్యా. మెల్లిమెల్లిగా చెప్పాలా? మాకు అలాగే చేత కాదు, ఇలాగే అలవాటైపోయింది. ఎలా చెప్పాలి నాయన? మెల్లిమెల్లిగా ఎలా చెప్పాలో చెప్పి చూపిస్తున్నాడు ఈ గ్రహణం ముర్రా. ఏంటి ఇది టిఫినా నాయనా? ఇలా చెప్తే జనాలు పళ్ళు కొడతారు కానీ నీకేం కావాలో చెప్పు. ఏంటి ఓవా? ఇదెక్క టిఫిన్ నాయనా? నేను ఎప్పుడు వినలేదు. ఏమిటయ్యా కాస్త అర్థమేటో చెప్పయ్యా. నాయనా నువ్వు టిఫిన్ చెప్తున్నావా బూతులు తిడతావా? ఏమిటయ్యా నన్ను చంపేస్తున్నావు, కాస్త నీకేం కావాలో చెప్పయ్యా. నాయనా ఈ గోళ నేను పడలేను, హోటల్లో ఉన్న టిఫిన్ అంతా తెచ్చేస్తాను, కడుపు నిండా తినే ఎప్పుడు రాకెక్కడికి డబ్బులు దక్కర్లేదు. ఇలా గ్రహణమూరు వాళ్ళు మాట్లాడే విధానాన్ని అనుకరించచ్చు. ఒక ఆయన చాలా చక్కటి గాయకుడు, బాగా పాటలు పాడతాడు. ఆయన కంటిన్యూగా ప్రోగ్రాం చేస్తున్నాడు. ఒక రోజున ఆయన గొంతుకు పోయింది. అయితే రేపటి ప్రోగ్రాం ఎలా చేయాలని పాపం బాధపడుతున్నాడు. రాత్రి పడుకున్న సమయంలో పక్కనే భార్య ఉండగా రేపటి ప్రోగ్రాం గురించి బాధపడుతుంటే భార్య మీరేం బాధపడకండి, మన పక్క వీధిలో డాక్టర్ గారు ఉన్నారు, మంచి మందు ఇస్తారని చెప్పగానే ఆ సలహా తీసుకుని వెంటనే ఆలస్యం చేయకుండా రాత్రి సమయంలో ఆయన డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లి డాక్టర్ గారి ఇంటి తలుపేస్తుంటే తలుపు కొడుతున్నాడు. వెంటనే డాక్టర్ గారి చెల్లెలు వచ్చి తలుపు తీసింది. ఆవిడతో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడడానికి నోట్లో మాట లేదు, గాలి వస్తోంది. ఈ గాలితోనే మాట్లాడుతున్నాడు. అనగానే ఆవిడకు అనుమానం వచ్చి ఏమిటి ఈ రాత్రి సమయంలో నేను ఇలా అడుగుతున్నాడు ఏమిటని ఎప్పటి నుంచో ఈ మీద మనసుండి ఇదే మంచి సమయం అనుకుని ఆవిడ చెప్తోంది. ఇలా ఈ జోకు వినిపించవచ్చు. అలాగే ఒక ఆయన దారమ్మట వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆయనకి టైం అవసరం వచ్చి ఆ పక్కనే నడుస్తున్న ఆయన టైం అడుగుతాడు. ఆయన టైం చూసుకుని అడిగిన ఆయన కడుపులో ఒక గుద్దు గుద్దేసి వెళ్ళిపోతాడు. అదేమిటో అర్థం అవ్వక ఆ బాధతో ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఎవడండి బాబు టైం అడిగితే కడుపులో గుద్దేసిపోతున్నాడు అదవా? ఏమిటి కడుపులో గుద్దాడా? ఎవడేవాడు? అడుగుండి వెళ్ళిపోతున్నాడు ఆడే. ఓహో ఆయన సుబ్బారావయ్య పాపం మోగవాడు. టైం అడిగితే అలాగే గుద్ది చెబుతాడు. ఇప్పుడు టైం అడిగావు కదా, 1 గంట అయింది, అందుకని ఒక్క గుద్దు గుద్ది వెళ్ళిపోయాడు. 1 గంట అయింది అలా గుద్దు గుద్ది వెళ్ళిపోయాడా? అయ్యి బాబోయ్, గంట ముందు అడిగితే నా ప్రాణం పోనన్నమాట. అలాగే మనం సాధారణంగా సినిమాలు చూస్తుంటాం. ఈ పిక్చర్ కు ముందుగా మనకి అడ్వర్టైజ్మెంట్స్, న్యూస్ అది చూపిస్తుంటాడు. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్స్ మరీ ఎక్కువైపోయాయి. ఒకటి చూపిస్తాడు, మరేదో అనౌన్స్ చేస్తుంటాడు. ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఉదాహరణకి వీటి మీద ఒక 3 ఐటమ్స్ వినిపిస్తాను.
టూత్ పేస్ట్ ని వాడండి, ఒక్క పన్ను ఉంటే ఒట్టు. మీ పళ్ళన్నీ మటు మాయం. బోసి నోరుతో చక్కగా తిరగొచ్చు. మెత్తటి పదార్థాలు అతి సులువుగా తినొచ్చు. ఫిలిప్స్ టూత్ పేస్ట్ ని వాడండి, ఒక్క పన్ను ఉంటే ఒట్టు. ఎంతో మంది వాడుతున్నారు. నేను చాలా కాలం నుంచి ఈ సిగరెట్ వాడుతూ ఈ సిగరెట్ అంటే నాకు చాలా అందుకే ఈ సిగరెట్ నేను చూశారా, మా సిగరెట్ ఈయన గుండెను ఎంతగా పీల్చి పిప్పు చేసిందో. మీరు కూడా త్రాగండి. దట్టమైన పొగ, ధారాళమైన దగ్గు. డాక్టర్కి డబ్బు, మీ గుండెకు జబ్బు. బుజ్జి బుజ్జి అబ్బా ఉండండి, వాడి ఒళ్ళంతా గజ్జే. హాయ్ తామర. హాయ్ గజ్జి. హాయ్ మందుని వాడండి, గోక్కోవడానికి తరువాయి. సాధారణంగా కుళాయి దగ్గర ఆడవాళ్లు నీళ్లు పట్టుకుంటూ కొట్టుకోవడం మనం చూస్తుంటాం. అయితే ఒక కుళాయి దగ్గర కుళాయి ఖాళీగా ఉండడం వల్ల ఒక ముగ్గురు ఆడవాళ్లు నీళ్లు పట్టుకుంటూ గొప్పతనాలు చెప్పుకుంటున్నారు. అందులో ఒక ఆవిడ పక్కన ఇద్దరు ఆడవాళ్లతో అంటోంది, మా ఆయన జుట్టు ఎంత నల్లగా ఉంటుందో. ఆయన కూడా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నల్ల చీర నల్ల జాకెట్ వేసుకుంటాను. అలా నాకు ఎంత ఇష్టమో. అనగానే రెండావిడ అంటోంది, చాలే మరి మా ఆయన జుట్టు తెల్లగా ఉంటుంది. ఆయన కూడా వెళ్ళినప్పుడు నేను కూడా తెల్ల చీర తెల్ల జాకెట్ వేసుకుంటాను. అనగానే మూడావిడ అంటోంది, ఊరుకోండి అవే మాటలు. మరి మా ఆయన నెత్తి మీద వెంట్రుకలే ఉండవు, నేనేం చేయాలి? ఈ కూడా జోకు వినిపించవచ్చు. అలాగే రేడియోలో మనం అప్పుడప్పుడు 2 స్టేషన్లు డిస్టర్బెన్స్ మనం వింటుంటాం. 2 స్టేషన్లు కలిసిపోతే కార్యక్రమం మనకు ఒకే మాదిరిగా వినబడుతూ ఉంటుంది. ఇది అప్పుడప్పుడు తరచుగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక స్టేషన్ లో ఒక అమ్మాయి మనిషి ఎలా ఆరోగ్యంగా ఉండాలని చెప్తోంది. పక్క స్టేషన్ లో మన ఉషశ్రీ గారు జంతువుల పెంపకం గురించి చెప్తున్నారు. ఈ 2 స్టేషన్లు కలిసిపోతే ఆ కార్యక్రమం మనకు ఎలా వినబడుతుంది? ముందుగా ఈ అమ్మాయి మాట్లాడుతోంది. మనం ఉదయం నిద్ర లేవగానే గట్టిగా రంకె వేసి స్నానం చేయబోయే ముందు మన శరీరాన్ని కాస్త పచ్చగండి, ఇసుక, ఎండు గడ్డి పెట్టి తోవినట్టయితే మన శరీరం నల్లగా నిగిరిలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం ప్రతిరోజు తీసుకునే ఆహారమే కాకుండా కాస్త పచ్చగడ్డి, ఉలవలు, తెలగపిండి గనక తీసుకున్నట్టయితే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా మన జుట్టు నల్లగా పొడుగ్గా ఎదగాలంటే గట్టిగా తాడు పెట్టి కట్టి ఒక చెట్టు కట్టి వేలాడదీయండి. అప్పుడు మన జుట్టు నల్లగా పొడుగ్గా ఉంటుంది. అంతేకాకుండా మనం బాగా విశ్రాంతి పొందాలంటే పాడుబడ్డ చెరువుల గుండా, మురికి కాలువల గుండా, పెంట కుప్పల గుండా దొల్లినట్టయితే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మీకు మా వివరాలు ఏమైనా కావాల్సి వస్తే పక్కనే ఉన్న పశువుల ఆసుపత్రిలో సంప్రదించండి. ఇలా 2 స్టేషన్ డిస్టర్బెన్స్ మీద ఉషశ్రీ గారు వాయిస్ వినిపించవచ్చు. ఒక బ్రాండీ షాప్ ఓనర్ గారు త్వరగా కొట్టుగట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లిన వెంటనే ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. అయ్యో అయ్యో రవీంద్ర బండి షాపు వండరనా? హలో హలో, ఎవరండి? రవీంద్ర బండి షాపు వండరనా? అవును సార్, ఎవరు? మీకు ఏం కావాలి? ఏం కావాలా? బుద్ధులేదా? మంది వస్తుంది వస్తే కుట్టేసి పక్క. ఏమిటి సార్, మందు కావాలా? అది ఏమిటండి, ఇవాళ శనివారం తొందరగా కొట్టు కట్టేసి ఆదివారం సెలవు. సోమవారం నాడు పొద్దుటండి మందు పట్టుకెళ్ళినాను. బుద్ధులేదా? చదువులను మందు రాయా? ఏమిటి సార్, సోమవారం వరకు ఆగారా? అయితే ఇంటికి 2-3 బాటిల్స్ ఉన్నా ఇస్తాను. ఇది 2 నా దగ్గర 600 బాటిల్స్ ఉన్నాయి. అలాగా చిక్కుతున్నాను. ఏమిటి సార్, మీ దగ్గర 600 బాటిల్స్ ఉన్నాయా? మరి అలాగైతే నాకెందుకండి ఫోన్ చేశారు? అదే నన్ను నీ కుట్లికి తను ఇచ్చి పోయా బాబు, నీ ముందే సాగలాగా చదువుకున్నాను రాదా? అది బాబు, ఇప్పుడు రాకోట్లో ఉన్నారా బాబు? తాకండి, వచ్చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా సినీ నటుల అనుకరణ చేసి వినిపిస్తాను. ముందుగా మాయా బజార్ చిత్రంలో ఎస్వి రంగారావు గారు ఘటోద్గజుడిగా ఒక చిన్న డైలాగ్ మాట్లాడతారు. ఆయన తల్లి అయినటువంటి సూర్యకాంతం గారి దగ్గర ఆయన మాట్లాడిన డైలాగు. సూర్యకాంతం గారు సుపుత్ర సుపుత్ర అంటూ వస్తుంది. విన్నాను మాట, విన్నాను. చెప్పిన వాడు తప్పుడే గాక తుచ్చే యాదవుల తుత్తు గులుపుకొని జగ జనిత ప్రాక్రమవంతులైన మా జనకులనే కొన్నాడేదిగా యాదవులు ఎంత మన వెంట కవరదంత పోగరు అంతగంత ప్రతీకారం ఆచరించి కౌరవ యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టబోకుండా నా మహిమయాల మాట. ఇలా ఎస్వరంగారు గారు వాయిస్ వినిపించవచ్చు. ఒక డైలాగ్ తీసుకుని ఒక ఇద్దరు నట్లు చేయటం వినిపిస్తాను.
ప్రేమాభిషేకం చిత్రం చాలా మంది చూసే ఉంటారు. ఈ చిత్రంలో అఖిల్ నాగేశ్వరరావు గారు చాలా వెరైటీగా అందులో ఒక డైలాగ్ మాట్లాడారు. ఆయన చివరి సీన్ లో శ్రీధర్ గారి దగ్గర ఆయన మాట్లాడిన డైలాగ్. ఎవరు రాక్షసిలా ప్రవర్తించి నువ్వా నేనా నీ మీద మనస్సు పడి నీకోసమే నీ ఆరాధనలోనే రే అనక పగలనక నీ వెంట తిరిగిన ప్రతిసారి నువ్వు వెచ్చేశావు, చేర్నావు, చిరుకొట్టావు, ఎసరిచ్చావు, అవమానించావు, అసహ్యంగా మాట్లాడావు. నువ్వేదో అప్సరసమనుకున్నావు, నీకంటే అందగట్ట ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు. నాకు గతి లేక ఖచ్చితంగా లేక నీ వెంట పడ్డాలనుకున్నావు. అందుకే నిన్ను ఎలాగైనా సాధించాలనుకున్నా. నీ మనస్సు ఎలా తిప్పాలో అలా తిప్పా. పెళ్లిదాకా రానిచ్చా, శుభరేఖలు వేయించారు, కళాలని ఈ పెళ్లి వాయిదా వేయించారు. ఇదంతా ఎందుకు చేశారో తెలుసా? పగ, వెంజన్స్. నువ్వు చేసిన పనులన్నింటికి ఒకే ఒక్క ట్రీట్మెంట్, షార్ట్ ట్రీట్మెంట్. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నాము. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగాము. ఈ లోకంలో అందరికీ తెలుసు నేను తప్ప నేనెవరూ పెళ్లి చేసుకోరు. ఈ లోకంలో పెళ్ళంటూ చేసుకోవాలంటే నేను ఒక్కడే చేసుకోవాలి. అది మాత్రం జరగదు. నేను కాదన్నాక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒకడు ముందుకు రాదు. అదే నాకు కావలసింది. అందుకే ఈ పని చేశాను. ఇలా అక్కినే నాగేశ్వరరావు గారు వాయిస్ అనుకునించవచ్చు. ఇది రామారావు గారికి ఇస్తే ఆయన బాణి ఈ విధంగా ఉంటుంది. రామారావు గారు ఈ డైలాగ్ మాట్లాడలేదు, కానీ మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది? నువ్వా నేనా? నీ మీద మనసు పడి నీకోసమే నీ ఆరాధనలోనే రేయనక పగలనక నీ వెంట తిరిగిన ప్రతిసారి నువ్వేం చేశావు? చీ అన్నావు, చీ కొట్టావు, హీసరించావు, అవమానించావు, అసహ్యంగా మాట్లాడావు. నువ్వేదో అప్పలమ్మం అనుకున్నావు. నీకంటే అందగత్త ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు. నాకు గతి లేక గత్యంతరం లేక నీవెంత పడ్డాననుకున్నావు. అందుకే నేను ఎలాగైనా సాధించాలనుకున్నా. నీ మనస్సు ఎలా తిప్పాలో అలా తిప్పాను. పెళ్లిదాకా రాణించారు, శుభలేఖలు వేయించారు, కావాలని ఈ పెళ్లి వాయిదా వేయించారు. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? పగ, వెంజన్స్. నువ్వు చేసిన పనులన్నింటికి ఒకే ఒక్క ట్రీట్మెంట్, షార్ట్ ట్రీట్మెంట్. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నామని. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగామని. ఈ లోకంలో అందరికీ తెలుసు నేను తప్ప నిన్నెవరూ పెళ్లి చేసుకోరని. ఈ లోకంలో పెళ్లంటూ చేసుకోవాలంటే నీ ఒక్కడినే చేసుకోవాలి. అది మాత్రం జరగదు. నేను కాదన్నాక నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒక్కడు ముందుకు రాడు. అదే నాకు కావలసింది. అందుకే ఈ పని చేశాను. వెళ్ళు. ఇలా రామారావు గారు వాయిస్ అనుకరించవచ్చు. ఇది కృష్ణ గారికి ఇస్తే ఏ విధంగా మాట్లాడతారు? ఎవరు రాక్షసిలా ప్రవర్తించింది? నువ్వా నిన్న నీ మీద మనస్సు పడి నీకోసమే నీహారాధనలోనే రేహనక పగలనక నీ వెంట తిరిగిన ప్రతిసారి నువ్వేం చేశావు? చీహన్నావు, చీకొట్టావు, ఎసరించావు, అవమానించావు, అసఖ్యంగా మాట్లాడావు. నువ్వేదో అప్సరసలనుకున్నావు. నీకంటే అందగత్తే ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు. నాకు గతి లేక గత్యంతరం లేక నీ వెంట పడ్డాననుకున్నావు. అందుకే నిన్ను ఎలాగైనా సాధించాలనుకున్నా. నీ మనస్సు ఎలా తిప్పాలో అలా తిప్పాను. పెళ్లిదాకా రానిచ్చాను, శుభలేఖలు వేయించాను, కావాలని ఈ పెళ్లి వాయిదా వేయించాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? పగ, వెంజన్స్. నువ్వు చేసిన పనులన్నింటికి ఒకే ఒక్క ట్రీట్మెంట్. ఇలా కృష్ణ గారి వాయిస్ అనుకరించవచ్చు. అలాగే రేడియోలో వార్తలు, వాతావరణం, చిత్రతరంగిణి ఈ కార్యక్రమం మనం వింటుంటాం. వాటి మీద ఒక జోకు వినిపిస్తాను. ఆకాశవాణి వార్తలు చదువుతోంది నడిగట్ల వీర్రాజు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ వివిగిరితో మాట్లాడుతూ అన్నారు. దీనికి అనుగుణంగా జయప్రకాష్ అని గట్టిగా నొక్కి వ్యాఖ్యానించారు. వాతావరణం ఆకాశం మబ్బులు పట్టినప్పుడు అక్కడక్కడ జల్లులు పడొచ్చు. జల్లులు పడితే నేల తడవచ్చును, తడిస్తే జారవచ్చును. చేపలు పట్టే వారికి ప్రత్యేక హెచ్చరిక. నావకు కన్నం ఉన్నచో వేటకు వెళ్లడం ప్రమాదం.
పగలు వెలుతురుగాను రాత్రి చీకటిగాను ఉంటుంది. అంతకు మించి మార్పేమీ ఉండదు. వాతావరణం సమాప్తం. ఒక పల్లెటూరు ఆయన వాళ్ళ ఊరు వెళ్ళడానికి చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఆయన ఎక్కవలసిన ట్రైన్ నెమ్మదిగా కదిలి వెళ్ళిపోతుంది. అయితే పాపం ఆయన కంగారుగా ఏం చేయాలో తెలియక ఓ కంపార్ట్మెంట్ ఎక్కిస్తాడు. ఆ ఎక్కింది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అని పాపం ఆ పల్లెటూరు ఆయనకి తెలియదు. ఎక్కిన వెంటనే అందులో కొంతమంది పెద్ద మనుషులు ఆ పల్లెటూరు ఆయన్ని ఒక ఆట పట్టిద్దామని వాళ్ళందరూ ఆ పల్లెటూరు ఆయన ఇలా కంగారు పెడుతున్నారు. వాళ్ళందరూ మిలిటరీ వాళ్ళు. ఆ మిలిటరీ వాళ్ళలో ఒక ఆయన పల్లెటూరు ఆయనతో ఇలా అంటున్నాడు, ఎవరైనా ఈ కంపార్ట్మెంట్ ఎక్కావు, ఇది ఫస్ట్ క్లాస్, దిగిపో. అయ్యి బాబు అలా అనకండి బాబు, అవతల మా ఆవిడ పేసమించింది అవతల వస్తే కంగారుగా ఎక్కేసాను బాబు. ఏమనుకోకండి బాబు, మీరు ఏమనుకోకండి, కాస్త సర్దుకోండి బాబు. బుద్ధి లేదా ముందు దిగు. అలా అనకండి బాబు, దిగి వస్తే పడిపోతాను బాబు, బయటకు వెళ్ళిపోతాను బాబు. ఏమనుకోకండి బాబు, అవతల స్టేషన్లో దిగిపోతాను. ఏమనుకోకండి బాబు, బుద్ధి లేదా ముందు దిగు. అయ్యి బాబు, అది కోపడకండి బాబు, బాబు పంటరు బాబు, ఏమనుకోకండి బాబు అంటుంటే ఈ మిలిటరీ వాళ్ళు ఒకడు ఈ పల్లెటూరు ఆయన ఒక ఆట పట్టిద్దామని, ఏమయ్యా మరి మీ ఆవిడ ప్రశ్నించిందని ఉత్తరం వేసింది అంటున్నావు, ఆడపిల్ల పుడితే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తారు బాబు గారు, కట్టపడి ఆ డాక్టర్ చేద్దామని ఉందండి. ఏమిటి డాక్టరే? బాగానే ఉందయ్యా అనగానే ఇంకొక ఆయన, ఏమయ్యా మరి మగపిల్లాడు పుడితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? మగపిల్లడండి, మగపిల్లడు పుడితే ఏం చేస్తానండి, కట్టపడి కలకటేరం చేద్దామని ఉందండి. ఏమిటి కలకటేరా? బాగానే ఉందయ్యా అనగానే ఇంకొక ఆయన, ఏమయ్యా మరి ఆడపిల్ల మగపిల్లవాడు కాకుండా పుడితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటండి ఆడపిల్ల మగపిల్లోడు కాకుండానండి, అలా కాకుండా పుడితే ఏం చేస్తానండి, నేను మిలిటరీలో దోసేస్తానండి. అలాగే మనం రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు రకరకాల మనుషులను చూస్తుంటాం. అలాగే రకరకాల చక్కటి మనకు విచిత్రమైన సన్నివేశాలు మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే ట్రైన్లో భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారు. అయితే భర్త భార్యకు ఏదో మంచి మంచి విషయాలు చెప్తున్నాడు. మాటల సందర్భంలో ఆవిడ పైకి చూసి భర్తతో అంటుంది, ఏమండి ఆ పైన అది ఏమిటండి అని అడిగింది. అడగగానే భర్త గారు, అది చైను, అది లాగితే బండి ఆగిపోతుంది ఆహా, అయితే నాకు చూడాలండి, ఒకసారి లాగండి అనగానే, ఏమిటే బాబు అది లాగితే బండి ఆగుతుంది, లాగిన వెంటనే ఆఫీసర్ వచ్చి మనకు 500 ఫైన్ వేస్తాడు. అయినా పర్వాలేదు, బండి అయితే చూద్దాను, కాస్త ఆపండి. అయ్యో ఇదేమి కోరికే బాబు, మన దగ్గర 500 ఉన్నాయి, ఇది కాస్త ఇచ్చేస్తే మన దగ్గర ఏముంటుంది? ఇటువంటి కోరికలు కోరకూడదే. అలా అనకండి, నాకు బండి ఆగితే చూడాలండి, కాస్త లాగండి. అయితే ఓ పని చేద్దాం, ఈ 500లో 250 రూపాయలు నీ దగ్గర పెడతాను, 250 నా దగ్గర పెట్టుకుంటాను. చైన్ లాగిన వెంటనే నన్ను పట్టుకుంటాడు, నా దగ్గర 250 తీసుకుంటాడు, నీ దగ్గర 250 మిగిలిపోతుంది. ఎలా ఉంది? చాలా బాగుంది, లాగండి అనగానే సరే లాగుదాం చెప్పి చెయ్య అక్కడ పెట్టేటప్పటికి ఆయనకు ఒక చిన్న ఐడియా వస్తుంది. వెంటనే అది భార్యతో చెప్తున్నాడు, ఓ పని చేద్దాం, నేను చైన్ లాగేస్తాను, వెంటనే ఆఫీసర్ గారు వచ్చి నన్ను పట్టుకున్నప్పుడు ఆ పైన పడుకున్న ఆయన మీద పెట్టేద్దాం, అప్పుడు ఆయన పట్టుకుంటారు, మనకు 500 మిగిలిపోతాయి. ఎలా ఉంది ఐడియా? చాలా బాగుందండి, ఆ పని చేయండి అనగానే ఈయన చైన్ లాగుతాడు, వెంటనే బండి ఆగుతుంది. అక్కడ ఆఫీసర్ వచ్చి ఎవరు లాగారో అని అడగగానే వీళ్ళిద్దరూ మాకు తెలియదు, ఆ పైన ఉన్నవాడు లాగాడని చెప్పి చెప్పగానే ఆ పైన ఉన్నవాడిని అడుగుతున్నాడు ఈయన, ఏయ్ ఎవరయ్యా నువ్వు, చైన్ లాగేవాడు నువ్వేనా అనగానే ఆ పైన పడుకున్నా ఆయన చెప్తున్నాడు, నేనే బాబు గారు. ఎందుకు లాగావు? నా జేబులో ఒక 500 పోయాయండి, వీళ్ళిద్దరి మీద అనుమానంగా ఉందని అందుకే లాగానండి. అలాగే కొన్ని పౌరాణ నాటకాలు చూస్తుంటాం. ఈ పౌరాణ నాటకాల్లో సతీ సావిత్రి అనే నాటకం చాలా మంది చూసే ఉంటారు. ఈ సతీ సావిత్రి నాటకంలో డైలాగులు చాలా చక్కగా ఉంటాయి. ఇందులో యముడి పాత్ర, సావిత్రి పాత్ర చూడడానికి, ఆ డైలాగులు వినడానికి చాలా చక్కగా ఉంటుంది. అయితే ఈ నాటకాన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు వేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కొన్ని ప్రాంతాల వాళ్ళు వాళ్ళ భాష తీరును బట్టి ఆ నాటకంలో డైలాగులు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ నాటకాన్ని శ్రీకాకుళం వాస్తులు వేస్తే ఎలా వేస్తారు? ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా యాసగా మాట్లాడుతుంటారు కాబట్టి ఆ నాటకాన్ని వాళ్ళు వేస్తే ఎలా ఉంటుంది? స్టేజిపై దున్నపోతెక్కి యముడు కూర్చున్నాడు. సావిత్రి తన భర్త ప్రాణాలు ఇమ్మని యముడు వెంట పడుతూ ఇలా పాట పాడుతోంది. పోతున్నావా యమధర్మరాజా, నాటి ప్రాణాలని పోతున్నావా యమధర్మరాజా, నీకు న్యాయం ఉందంటరా, పోతున్నావా
అనగానే యముడి గారికి కోపం వచ్చి దున్నపోతు మించి గర్రతో కిందకి దిగి ఆమెను తిడుతున్నాడు. యమలోకం అంటే ఏతనుకుంటున్నావు పాపం చేసి పరపర గోత్రం, యమలోకం అంటే ఏతనుకుంటున్నావు పాపం చేసి పరపర గోత్రం, నువ్వు రాన్నేవు వెళ్ళే చూడనేవు వెళ్ళే, నువ్వు రాన్నేవు చూడనేవు. ఇలా వాళ్ళు నాటకం వేస్తే డైలాగులు ఎలా మాట్లాడతారని ఉదాహరణగా ఊహించి వినిపించాను. ఒక చోట ఒక చక్కటి క్లాసికల్ ప్రోగ్రాం జరుగుతోంది. ఆ ప్రోగ్రాంలో ఒక ఆవిడ చాలా చక్కగా సంగీత బాణిలో ప్రోగ్రాం చేస్తోంది. ఆవిడ ప్రోగ్రాంలో ఇలా పాడుతోంది. శ్రీమన్ మహారాజ మార్తాండతీయ ప్రియానంద భోజ నీ శ్రీ శ్రీరామ్ భోజములకు ప్రేమతో నమస్కరించి నివరించి నీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో భక్తితో అమురెక్తితో ఛాయంగల విన్నపములు. ఇలా ప్రోగ్రాం చేస్తుంటే జనంలో కూర్చున్న ఒక ఆయన పక్కన ఉన్న ఆయన అంటాడు, పాడలేదండి తెరవారలేదు దరిద్రం కానీ ఇది ఊపేది స్పీడ్ ఏది ఇలా ప్రోగ్రాం తెలిస్తే నేను రాకపోతే చాలా షైగా పడుతుంది. అసలు పాటలు పాడడం తెలిసేవాడికి చాలా దరిద్రంగా పడుతున్నా నాకేమైనా అట్లేదు మీరు వస్తాను నేను పోనా. అలా అంటారు ఏమిటండి ఆవిడ తూపుడప్పాడుగా వాడుతుంటేను అది ఒక పాటే అసలు పాట పాడడం తెలిసేవాడికి ఇలా ప్రోగ్రాం తీసుకొచ్చారంటే నేను రాకపోతానండి పలాంటి పోదాం. అలా అనకండి, ఆ పాట పాడి ఆవిడ ఎవరో కాదండి, ఎవరైతే మనకు అనవసరం, నాకు నచ్చలేదు అంతే పోదామండి. అయ్యో అలా అనకండి, ఆ పాట పాడి ఆవిడ మా ఆవిడండి. అబ్బాయి ఆవిడ నేనేం అనలేదండి, ఆవిడ నేనేం అనలేదు, ఆ పాట రాసిన వ్యధవని తీరుకున్నాను. అయితే ఆ పాట రాసిన వ్యధవా నేనేనండి. అలాగే ఒక ఫారినర్ ఒక ఆయన ఇండియాకి వచ్చాడు. ఆయన టౌన్ చూద్దామని చెప్పి ఒక గైడ్ తీసుకుని టౌన్ లోకి వెళ్లి ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ని చూసి ఆ పక్కన ఉన్న గైడ్ అడుగుతున్నాడు, వాట్ ఇస్ దిస్? ఇది కాచుసాకు మీ దేశంలో ఎంతకాలము పాచాను? ఇది సుమారు ఒక సంవత్సరం బట్టి ఉంటుందండి. మా దేశంలో అయితే 6 నెలలలో కాచేతారు. ఎవరు 6 నెలల్లో కట్టేస్తారా? సరేనాడు అనగానే కాస్త ముందుకెళ్లేటప్పటికి అక్కడ ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కనిపించింది. అది చూసి ఈ ఫారినర్ పక్కన అడుగుతున్నాడు, హలో ఇది కాటుటాకు మీ దేశంలో ఎంతకాలము పాచాను? ఇందాక 6 నెలలు అన్నాడు కదూ, ఇది మా దేశంలో 6 నెలల్లో కట్టేస్తారండి. మా దేశంలో అయితే 3 నెలల్లో కట్టేస్తారు. ఎవడు ఏ చెప్పినా తక్కువ చెప్తున్నాడు, సరిగ్గా పని ఎలాగా అని ఒక ఓవర్ బ్రిడ్జ్ దగ్గర తీసుకెళ్లాడు. అక్కడ తీసుకెళ్లి దాని మీద నడుస్తుంటే ఆ ఫారినరు పక్కన గైడ్ని అడుగుతున్నాడు, ఇది ఏమి, ఇది విదేశంలో కట్టుటకు ఎంతకాలము పాటును? ఏమోనండి, ఇందాక వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు ఎవరు కట్టడం మాకు వెళ్దాం. ఇంతవరకు మిమ్మల్ని అందరినీ నవ్వులతో అలరించిన వారు ఎం సత్యనారాయణ, మిమిక్రీ ఆర్టిస్ట్, కాకినాడ.